అది నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ప్రాజెక్ట్ వర్క్ కోసం వేరే బ్రాంచ్ నుండి వైజాగ్ ఆఫీస్కొచ్చాను. అక్కడ నన్ను టీమ్ లీడర్ అందరికీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక అబ్బాయి నా వైపలా చూస్తూ ఉండిపోయాడు. తనీ నితిన్. తను చూడ్డానికి చాలా బాగున్నాడు. అందుకే తనున్న టీంలో జాయిన్ అవ్వడం నాకు ఇష్టమనిపించింది. అందరం కలిసి వర్క్ చేస్తున్నా నితిన్ దృష్టి మాత్రం నా మీదనే ఉండేది. తను నాకు తెలియకుండా నన్ను గమనిస్తున్నాడని నాకు తెలుసు. నేను కూడా అప్పుడప్పుడు తన్ని గమనిస్తూనే ఉన్నాను. ఒకరోజు బ్రేక్ టైంలో నేనే తన దగ్గరికి వెళ్ళి, ఏంటి నితిన్, తెగ చూసేస్తున్నావ్ అని ఆట పట్టించాను. తను కంగారుపడి, ఏం లేదు, క్యాజువల్గా అన్నాడు. నేను నవ్వుతూ, హా, ఎలా చూస్తున్నావో నాకు తెలుసు, కానీ ఇకలా చూడకు అని చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాను. కాని తన మనసు ఊరుకోలేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావంజలి అని ధైర్యం చేసి నా మొహం ముందే చెప్పేశాడు. నేను నవ్వి, ఈ మాట చాలామంది చెప్పారులే అన్నాను. నాకు మీరు చాలా బాగా నచ్చారు అని తను తన మనసులో మాట చెప్పేసరికి నేను సైలెంట్గా అక్కడ్నుండి వెళ్ళిపోయాను. ఆ తర్వాత తను నాతో మాట్లాడకపోయినా తన మౌనం నన్నేదో ఇబ్బంది పెట్టింది. అందుకే వర్క్ అయిపోయాక నేనే తన్ని క్యాంటీన్కి రమ్మని పిలిచాను. క్యాంటీన్లో కాఫీ తాగుతూ, అబ్బా, బాగానే పులిహోర కలుపుతున్నావు అంటూ తన్ని టీజ్ చేశాను. ఆఫీస్లో నాకోసం చాలామంది ట్రై చేస్తున్నారని చెప్పి తనలో అసూయ పుట్టించాను. ప్రాజెక్ట్ అయిపోగానే వెళ్ళిపోతాను, నా మీద హోప్స్ పెట్టుకోవద్దు అని చెప్పినా చివరికి నా నంబర్ తనకిచ్చాను. ఆఫీస్ బయట నాకోసం క్యాబ్ బుక్ చేసుకుంటే నితిన్ తన బైక్ మీద డ్రాప్ చేస్తానన్నాడు. నేను కాదనకుండా తన వెనక కూర్చున్నాను. హాస్టల్ దగ్గర నన్ను డ్రాప్ చేసి తను వెళ్ళాక కూడా నాకు తన ఆలోచనలే. తను కాల్ చేసి, నువ్వే గుర్తుకొస్తున్నావ్, నిన్నొక్కసారి హగ్ చేసుకోవాలనుంది అన్నప్పుడు నేనొక్కసారిగా షాకయ్యాను. ఆ తర్వాత ఆ రాత్రంతా చాటింగ్, కాల్స్తో మా మధ్య ఏదో తెలియని గాఢమైన బంధం మొదలైంది. ఒకరోజు ఆఫీస్ అయిపోయాక నితిన్ని ఉండమని చెప్పాను. స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక మెల్లగా తన్ని స్టోర్ రూంలోకి తీసుకెళ్లాను. హగ్గడిగావు కదా, చేసుకో అని తన కళ్లలోకి చూస్తూ అన్నాను. ఆ క్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్టనిపించింది. నేను తన షర్ట్ లోపలికి చేతులు పోనిచ్చి తన వెనుకను గట్టిగా నిమురుతుంటే నాకు పిచ్చెక్కిపోయింది. తను నా టీషర్ట్ తీసేసి పక్కన పడేశాడు. నేను వేగంగా ఊపిరి తీసుకుంటున్నాను. నితిన్ నా భుజాలను నిమురుతూ నా మెడ చుట్టూ ముద్దులతో ముంచెత్తుతున్నాడు. మెల్లగా నా నడుంవంపులను తన చేతులతో అదుముతూ నా నాభి చుట్టూ తన నాలుకతో తడిచేస్తూ ఆస్వాదిస్తుంటే నేను అహహ ఆహా అంటూ మత్తుగా మూలుగుతూ తన తలని నా నడుంకి గట్టిగా అదుముకున్నాను. నేను పూర్తిగా తన ఆధీనంలోకొచ్చేశాను. తను నా ప్యాంట్ తీసేసి నా తెల్లటి తొడలమీద తన పెదవులతో చిన్న చిన్న గాయాలు చేస్తూ ముద్దులతో ముంచెత్తుతుంటే నేను ఆ సుఖాన్ని అనుభవిస్తూ కళ్ళు మూసుకున్నాను. తను నన్ను పైకి లేపి గట్టిగా హత్తుకుని నా ముఖమంతా ఆస్వాదిస్తూ ముద్దులతో ముంచెత్తుతున్నాడు. నేను తన వెనుకవైపు నుండి తనని అదుముకుంటూ తన మెడపై ముద్దులు పెడుతున్నాను. నన్ను నేను తనకి పూర్తిగా అర్పించేశాను. ఆ క్షణంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి అడ్డంకులూ లేవు. తను నన్ను వెనక్కి తిప్పి నా వెన్నంతా తన ముద్దులతో తడిపైనిచ్చాను. నా మెడపై నెమ్మదిగా ముద్దులు పెడుతూ నా భుజాలను తన పెదవులతో ఆస్వాదిస్తున్నాడు. నా వెన్నెముక వెంట తన వేళ్లతో నిమురుతూ మా మధ్య అడ్డుగా ఉన్న నా లోదుగాసుల బంధాన్ని తను నెమ్మదిగా విప్పేశాడు. నా నడుముని గట్టిగా అదుముతూ తన స్పర్శతో నాలో వేడి పుట్టిస్తున్నాడు. అలాగే కిందకు వచ్చి నా వెనుక అందాలను, నా నునుపైన తొడలను తన చేతులతో గట్టిగా నిమురుతూ ఆస్వాదిస్తున్నాడు. నా కాళ్ల వరకు తన ముద్దులను తీసుకెళ్తూ నా శరీరంలోని ప్రతి అంగుళాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. నేను తనని ఒక్కసారిగా నా పైకి లాక్కుని తన పెదవులను నా పెదవులతో బంధించాను. తను మళ్లీ మెల్లిగా కిందకు వస్తూ నా మెడపై ముద్దులు పెట్టి తన నాలుకతో నా చర్మాన్ని తడిచేస్తున్నాడు. నా పైవస్త్రాన్ని పూర్తిగా తొలగించి పక్కన పడేశాడు. నా యథా అందాలు ఆ వెలుగులో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని తన కళ్లలో అర్థమైంది. ఆ రెండు అందాలను తన రెండు చేతులతో పట్టుకుని గట్టిగా అదుముతున్నాడు. మార్చి మార్చి వాటిని తన స్పర్శతో పరవశింపచేస్తున్నాడు. ఒక్కో అందాన్ని తన నోటితో ఆస్వాదిస్తూ నిమురుతుంటే నేనా సుఖానికి తట్టుకోలేక మత్తుగా మూలుగుతున్నాను. నా మూలుగులు ఆ నిశ్శబ్ద గదిలో ఒక మధురమైన కావ్యంలా వినిపిస్తున్నాయి. తను నా యథ అందాలను ఆస్వాదిస్తూ పెదవులతో ముంచెత్తుతున్నాడు. మెల్లిగా కిందకు వెళ్ళి నా నాభి చుట్టూ తన నాలుకతో తడిచేస్తూ పైన నా అందాలను తన చేతులతో గట్టిగా అదుముతున్నాడు.
ఇక మా మధ్య ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని నా లోదుస్తులను కూడా తను నెమ్మదిగా తొలగించాడు. అక్కడే టేబుల్ మీద ఉన్న ఒక డార్క్ చాక్లెట్ సిరప్ బాటిల్ని తీసుకున్నాడు. ఆ చిక్కని లిక్విడ్ చాక్లెట్ని నా తెల్లటి వక్షోజాలమీద, నా నాభి వంపుల్లో మెల్లిగా జారవిడిచాడు. ఆ నల్లటి చాక్లెట్ నా చర్మంపై వేడికి మెల్లిగా కరిగి జారిపోతుంటే నితిన్ తన నాలుకతో ఆ చాక్లెట్ని నా చర్మంపైనుండి రుచి చూడటం మొదలుపెట్టాడు. ఆ చేదు మరియు తీపి కలయికలో నా ఒళ్లంతా జలధరించి నేను మత్తుగా నడుము తిప్పుతూ తనని నాలోకి లాక్కుంటున్నాను. నా రహస్యభాగంపై తన మొదటి ముద్దును ఉంచాడు. నన్ను ఆ టేబుల్పై కూర్చోబెట్టి నా 2 కాళ్లను వెడల్పుగా జరిపాడు. నా లోతుల్లోని తడిని తన నాలుకతో ఆస్వాదించటం మొదలుపెట్టాడు. తను అలా నా లోపలి అందాలను రుచి చూస్తుంటే నేనా సుఖానికి తట్టుకోలేక తన తలను గట్టిగా పట్టుకుని నా లోపలికి ఇంకా అదుముకుంటున్నాను. నా నడుముని తన చేతులతో బంధించి నా సర్వస్వాన్ని తన పెదవులతో ఆస్వాదిస్తున్నాడు. కాసేపటికి నేను టేబుల్ దిగి కిందకు వచ్చాను. తన జీన్స్ని నెమ్మదిగా కిందకు జరిపాను. నా మెత్తని చేతులతో తన పురుషత్వాన్ని స్పృశిస్తూ నిమురుతూ తనని పరవశింపజేస్తున్నాను. తన లోదుస్తులను కూడా తొలగించి నా సుకుమారమైన చేతులతో తన వేడిని అనుభవిస్తున్నాను. మెల్లిగా నా నోటితో తన దేహాన్ని ఆస్వాదించటం మొదలుపెట్టాను. నాకు పిచ్చెక్కిపోతోంది. నేను తన తలను పట్టుకుని నా లోతుల్లోకి లాక్కుంటుంటే తను కూడా అంతే కసిగా నన్నాస్వాదిస్తున్నాడు. తను ఒక్కసారిగా బయటకు తీసి ఆహ్ ఆహ్ అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ నా కళ్లలోకి కసిగా చూశాడు. నితిన్నిక ఆగలేకపోయాడు. నా ఒక కాలును పైకి లేపి ఆ టేబుల్పై పెట్టాడు. నా రహస్యభాగంలో తన దేహాన్ని ఉంచి మెల్లిగా కదలడం ప్రారంభించాడు. కాసేపటికి వేగం పెంచి బలంగా ఒక్కో స్ట్రోక్ ఇస్తుంటే ఆ స్టోర్ రూమ్ అంతా మా ఇద్దరి శ్వాసలతో నిండిపోయింది. నన్ను గట్టిగా హత్తుకుని కింద నుండి వేగాన్ని పెంచాడు. ఆహా అహమమ్మ అంటూ నేను మత్తుగా కసిగా మూలుగుతున్నాను. నా మూలుగులు వింటుంటే తనలో ఆవేశం కట్టలు తెంచుకుంది. తను ఇంకా బలంగా నాలోకి దూసుకుపోతూ చివరికి తన సర్వస్వాన్ని నా లోతులో వదిలేశాడు. ఆ క్షణం లోకమాగిపోయినట్టయింది. ఇద్దరం అలాగే చెమటతో తడిసిన దేహాలతో ఒకరినొకరు పెనవేసుకుని చాలాసేపు అలాగే ఉండిపోయాము.